నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ నైన్ మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్ నైన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంత్రివర్గ విస్తరణలో గంటాకు ఛాన్స్ దక్కెన గంటా శ్రీనివాసరావు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వ్యక్తులు ఉండరు. పార్టీ ఏదైనా, నియోజకవర్గం ఏదైనా గంటా బరిలో ఉన్నాడంటే ప్రత్యర్థులకి చుక్కలే. ఇప్పటి వరకు ఓటమెరగని నాయకుడు గంటా శ్రీనివాసరావు. ఆయన పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్ళీ ఇంకొక నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారు. ఒక నియోజకవర్గంలోనే పోటీ చేసి గెలవడానికి అస్త కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో ఆయన ఎలక్షన్కి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు. భారీ మెజార్టీతో అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తారు. పార్టీ ఏదైనా, నియోజకవర్గం ఏదైనా గంటాదే గెలుపు. అలాంటి గంటా శ్రీనివాసరావు మరి ఆయనకు మంత్రివర్గంలో రేపు జరగబోయేటువంటి విస్తరణలో అవకాశం దక్కుతుందా? 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉన్న నేత గంటా శ్రీనివాసరావు గారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనంతో గంటా శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే 2024లో మాత్రం గంటాను టీడీపీ విస్మరించిందని చెప్పుకోవాలి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అస్త కష్టాలు అనుభవించిన నాయకుడు గంటా శ్రీనివాసరావు. అనేక ఇబ్బందులు, అనేక ఒత్తిళ్లు, అనేక మానసిక ఇబ్బందుల్ని వైఎస్ఆర్సీపీ గురి చేసింది. చిత్రవధకు గురి చేసింది. వ్యాపారాలు దెబ్బతీసింది. ఆయన అనుచరుల్ని జైలు పాలు చేసింది. ఒక అనుచరుడు జైల్లో కరోనా వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ మానసికంగా అవన్నీ ఆయన్ని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా గంటా మాత్రం వైఎస్ఆర్సీపీలో చేరలేదు. వైసీపీలో చేరితే తన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, తనకు అందలం వేస్తామని, తన రాజకీయ భవిష్యత్తుని ఉన్నత స్థానాలకి తీసుకువెళ్తామని నాడు వైసీపీ అధిష్టాన పెద్దల భరోసా ఇచ్చిన, తాను నమ్మిన తెలుగుదేశం పార్టీ కోసం గంటా శ్రీనివాసరావు గారు అదే పార్టీలో కొనసాగారు. అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు, అనేక కష్టాలను ఎదుర్కొన్నారు, తన అనుచరులను పోగొట్టుకున్నారు, అనేక అక్రమ కేసుల్ని ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మరి ఫలితంగా గంటాకి ఏం దక్కింది? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. గంటా ఆధిపత్యం ఎక్కడా కనబడటం లేదు. ఒకప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా సరే గంటా శ్రీనివాసరావు అనే పేరుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ తానున్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం గంటాకి ఆ పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఈసారైనా సరే మంత్రివర్గ విస్తరణలో ఆ ఎమ్మెల్యేకి స్థానం దక్కుతుందా? ఆ మాజీ మంత్రిని మంత్రి కాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? గంటా లాంటి నేతకి తెలుగుదేశం అధిష్టానం ఎందుకు పెద్దపీట వేయలేదు? ఈ ప్రశ్నలకి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తన కుమారుణ్ణి ఆయన బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈసారి మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆ సీనియర్ ఎమ్మెల్యేకి అవకాశం దక్కుతుందా? ప్రస్తుతం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో సగానికి పైగా కొత్త వాళ్ళకి మంత్రులుగా అవకాశం ఇచ్చారు. కానీ వాళ్ళు ఎవరూ కూడా ప్రూవ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. కొత్త మంత్రుల చేష్టలతో క్యాడర్లో కూడా కూటమి కార్యకర్తల్లో నిరుత్సాహం ఏర్పడింది. గంటా లాంటి ఓ సీనియర్కి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతకి మంత్రి పదవి ఇవ్వకపోవటం, ఆ ఇంపాక్టు టీడీపీ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఎంతో కొంత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చినా వారు తమను తాము ప్రూవ్ చేసుకోలేకపోతూ ఉన్నారు. సో రేపు జరగబోయేటువంటి మంత్రివర్గ విస్తరణలోనైనా సరే తెలుగుదేశం పార్టీ కోసం విశేషమైనటువంటి కృషి చేసి సేవలు అందించిన గంటా శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి దక్కుతుందేమో చూడాలి.